ఏజెన్సీ ప్రాంతంలోని పురాతన ప్రాచీన దేవాలయాల పునర్నిర్మాణాలకు నిధులు మంజూరు చేసే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలని ధార్మిక సంస్థల సేవా ప్రతినిధి డివిడి ప్రసాద్ కోరారు. మండలంలోని నిరాదరణకు గురైన పలు ఆలయాలలో దీపం పెట్టేందుకు వీలుగా దాతల సహకారంతో సమకూర్చిన పూజా సామాగ్రిని ఆలయాల పూజారులకు ప్రసాద్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం డిడిఎన్ఎస్ పథకాన్ని అన్ని ఆలయాలకు వర్తింపచేయాలని కోరారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో టిటిడి నూతనంగా మంజూరు చేస్తున్న ఆలయాలతో పాటు ఏజెన్సీ ప్రాంతంలో శిథిలావస్థలో ఉన్న ప్రాచీన, పురాతన, స్వయంభూ ఆలయాల పునర్నిర్మాణాలు, అభివృద్ధిపై ప్రత్యేక చొరవ చూపుతూ నిధులు మంజూరు చేయాలని కోరారు. ప్రతి గ్రామంలోని ఆలయాలు ఆదరణ కలిగి ఉంటేనే ప్రజల జీవితాలు బాగుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో అనేక గ్రామాల్లో ధూపదీపానికి సైతం నోచుకోని పలు ఆలయాలకు దాతల సహాయ సహకారాలతో ప్రతినెల పూజా సామాగ్రి పంపిణీ చేస్తున్నట్లు ప్రసాద్ తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం డౌనూరు పంచాయతీ డౌనూరు గ్రామంలో ఉన్నాము. ఇది ఒక పురాతనటువంటి ఆలయము. ఈ ఆలయము వెనుకబడి ఉండడంతో, అంటే దీన్ని ఎవరో ఆదరణ లేనటువంటి పరిస్థితి ఉండడంతో ఇక్కడ ఉపాధ్యాయులుగా వచ్చినటువంటి శ్రీధర్ మాస్టారు ప్రత్యేకించి ఇదే గ్రామానికి టీచర్గా వచ్చారు. వచ్చినటువంటి తర్వాత ఇక్కడ పరిస్థితిని గమనించిన తర్వాత ఈ ఆలయాన్ని గుర్తించడం జరిగింది. దాన్ని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇలా ఈ గ్రామంలో ఇంత పురాతనమైన ఆలయం ఉండటం, ఈ ఆలయం ఆదరణ లేకుండా ఉండడంతో ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్లో ఒక ఆయాగా పనిచేస్తూ తన బాధ్యతలు నిర్వహిస్తూ స్కూల్లో పిల్లలకు వడ్డించి అలాంటి పరిస్థితిని చేస్తూ మరి ఉదయం లేచిన తర్వాత ఈ ఆలయాన్ని శుభ్రపరిచి దీపం పెట్టే బాధ్యతను తీసుకొని నడిపిస్తుంది. మరి నిజానికి ఒక ఎలిమెంటరీ స్కూల్లో ఆయాగా పనిచేస్తుందంటే వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి మీకు అంటే మనందరికీ తెలియంది కాదు, మనం ఎరగలేనటువంటి విషయం కాదు. మరి ఇలాంటి ఆలయానికి పూజా సామాగ్రి ఇవ్వాలి. అంటే పూజా సామాగ్రి అందించినట్లయితే తమ దీపం పెట్టడానికి మరి తోడ్పాటుగా ఉంటుందని చెప్పేసి మనము ఒక 6 నెలలకు సరిపడినటువంటి పూజా సామాగ్రి ఈరోజు సత్యవతి గారికి అందజేస్తున్నాము. ఎందుకంటే తనకి ఈ ఆలయానికి సేవ అయితే చేస్తారు, కానీ ఈ పూజా సామాగ్రి విషయంలో ఒత్తిడి తీసుకురాకూడదు, తనకు ఎలాంటి బాధ కలగకూడదు అని చెప్పేసి మనం అందించడం జరుగుతుంది. ఈ ఆలయ పరిరక్షణ విషయంలో దాతలు ఎవరైనా ఇంకా ముందుకు వచ్చినట్లయితే మంచిగా కొంచెం దీన్ని శుభ్రం చేసి పరిస్థితి చేస్తే కొంచెం బాగుంటుంది. గ్రామంలో కూడా దానికి తగినటువంటి చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం కోసం మనం కూడా అడుగులు వేద్దామని చెప్పేసి తెలియపరుస్తూ మరి పూజా సామాగ్రి ఈరోజు సత్యవతి గారికి అందజేయడం జరుగుతుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హిందూ బంధువులకు నమస్కారం. ఆదివాసీ ప్రాంతంలో వెనుకబడినటువంటి ఆలయాలకు పూజా సామాగ్రి అందించుటకు గాను అభ్యర్థిస్తూ ఉన్నాము. మరి దాన్ని గుర్తించి దాతలు ముందుకొచ్చిన దానిలో మరి మనం కొన్ని ఆలయాలకి పూజా సామాగ్రి అందిస్తూ అనునిత్యం మరి వాళ్లకు ప్రతి ఆలయంలో దీపం పెట్టే బాధ్యత మనం తీసుకున్నాము. దాని నిమిత్తం ప్రతి గ్రామంలో కూడాను ప్రతి ఆలయం దగ్గర కూడాను ఒక అర్చకుడిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ ఏర్పాటు చేయడం వల్లనే ఈరోజు ప్రతి ఆలయంలో దీపం వెలిగే పరిస్థితి ఉంది. మరి ధూపదీప నైవేద్యాల కొరకు ప్రతి హిందూ బంధువు స్పందించి పూజా సామాగ్రి కొరకు మీకు కలిగిన దానిలో సహాయం చేసినట్లయితే మనం పూజా సామాగ్రి అందించినట్లయితే దీపం పెట్టడానికి అవకాశం ఉంటుంది. కావున ప్రతి హిందూ బంధువు స్పందించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మీకున్న దానిలో ఖచ్చితంగా ప్రతి నెల మీకు కలిగిన దాన్ని సహాయం చేయాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.